నా పేరు పరమాల గోపి, యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, ఈరోజు తొండవాడ పంచాయతీ సదరు శివారు గ్రామం అయినటువంటి గోపాలపురంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు గోపాలపురం దాదాపు 75 సంవత్సరాలుగా ఇక్కడ గిరిజన యానాదులు స్థిర నివాసం ఉంటున్నారు. వారికి అనేకమైనటువంటి సమస్యలతో ఇక్కడ ఈ గ్రామం ఉంది. వాటిలో ప్రధానమైనటువంటి సమస్యలని మీడియా ద్వారా తెలియజేస్తున్నారు ప్రభుత్వాలకి. ఈ గ్రామానికి తూర్పు భాగాన గ్రామానికి శ్మశానం ఉంది. ఆ శ్మశానం అభివృద్ధి కోసం అనేక సార్లు గ్రామ అధికారులకి తెలియజేయడం జరిగింది. దాన్ని ఇంతవరకు పరిష్కార మార్గం చూపించలేదు. అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి చాలామంది కిడ్నీ బాధితులు పడుతున్నారు. వాటి గురించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే పంచాయతీలో తెలియజేశాం. వాటికి పరిష్కార మార్గం ఇంతవరకు తెలియజేయలేదు. అలాగే ఈ గ్రామంలో దాదాపు 75 సంవత్సరాలుగా ఇక్కడ స్థిర నివాసం ఉన్నటువంటివి మాకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు రెవెన్యూ అధికారులు అడ్డంకులు తెలియజేస్తున్నారు. అది ఎందుకని చెప్పి వారిని అడుగుతున్నాం. అలాగే ఈ గ్రామంలో అనేక మంది చదువుకొని నిరుద్యోగులుగా కూలిపల్లికి వెళ్తున్నారు. వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి. దాంతోపాటు ఈ గ్రామంలో ఈ గ్రామ పంచాయతీలో అత్యధిక జనాభా గిరిజనులు ఉన్నారు. ఓట్ బ్యాంకు కూడా ఎక్కువ ఉంది. కానీ ఇప్పటి వరకు పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామంలో గిరిజనులకి సర్పంచి అనే పదవి ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళని రాజకీయ సాధికారిక దృష్టిగా పార్టీలు కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాం. ఇలాంటి సమస్యలు మేము పంచాయతీలో తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను పార్టీలకు ఒకటే తెలియజేస్తున్నాం. మా డిమాండ్లని పరిష్కరించే దిశగా ఏ పార్టీ అయితే ముందుకు వస్తుందో ఆ పార్టీకి ఈ గ్రామం నుంచి అందరూ అండగా ఉంటాం. లేని పక్షంలో ఏ పార్టీని కూడా ఈ గ్రామానికి రానిము, ఎన్నికలను కూడా బహిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మన ఎమ్మెల్యే గారు గడప గడప ప్రోగ్రాం అంటున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించాలి. మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి. లేని పక్షంలో గడప గడప ప్రోగ్రాన్ని మా గ్రామంలో పెట్టొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ తులసిరాము గోపాలపురం గ్రామానికి చెందిన ఒకప్పుడు వార్డు నెంబర్గా ఉన్నాను. అప్పట్లో కొన్ని వర్కులు అయితే చేశాము. కానీ ఇప్పుడు ఉన్న సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మా గ్రామంలో పారిశుద్ధ అంటే చెత్త ఉండీలు కానీ ఎక్కడ కానీ లేవు. గ్రామాన్ని శుభ్రపరచడం లేదు. నీళ్ళు కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. చాలా మంది మగవాళ్ళకైనా కానీ ఆడవాళ్ళకి కానీ ఆరోగ్యం సరిలేక ఇబ్బందులు పడుతున్నాము. సార్, నా పేరు రాజగోపాలు. మాది గోపాలపురం గ్రామం, తొండవాడ పంచాయతీ, చంద్రగిరి మండలం. మా గ్రామంలో వచ్చి శ్మశానము ప్రధాన సమస్యగా మారిపోయింది సార్. మా శ్మశానము లోతట్టు ప్రాంతంలో ఉన్నది. నీళ్ళల్లో చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది మాకు. ముఖ్యంగా అక్కడ వచ్చేసి ఆ పక్క చుట్టుపక్కల కైలు వాళ్ళు శ్మశానాన్ని కొద్దిగా ఆక్రమించుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. ఈ సమస్యని మేము ఎన్నోసార్లు కలెక్టర్ దృష్టి గారి దాకా కూడా తీసుకెళ్ళి ఉన్నాము. ఎలాంటి పరిష్కారం అనేది ఇప్పటి వరకు మాకు లభించలేదు సార్. రెండోది వచ్చేసి మా గ్రామాన్ని రిజిస్ట్రేషన్ చేయలేదని యాడికి పోయినా చెప్తా ఉన్నారు. దాన్ని గ్రామ కంటకం చేస్తే కూడా ఈ విషయాన్ని మేము రెవెన్యూ దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు దాని గురించి ఎలాంటి రెస్పాన్స్ అనేది స్పందన అనేది ఇప్పటి వరకు లేదు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటాము. మేము తొండవాడ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు చంద్రగిరి మండలము. మాకు పొలాలు పోయిన వాళ్ళకి అలా ఒక ప్లాట్ ఇస్తానని చెప్పేసి ఆ పొద్దు వాగ్దానం. ఈ పొద్దుటికి మాకు ప్లాట్లు ఇలా ఇల్లు లేకుండా ఒక ఇంట్లోనే 2-3 కూడా ఉండారు. 2 కుటుంబాలు 3 కుటుంబాలు కూడా ఉండారు ఒక ఇంట్లో. కానీ వాళ్ళకి మంచి షెడ్ ఏమనేది మాకు సహకరించాల. కూడా ఒకటి మాకు భూములు కావాలని చెప్పని అనేసి ఎంతవరకు మేము చాలా ఏళ్ళుగా పోరు కడతా ఉన్నాం. అవి పట్టాల దాకా కూడా వచ్చినాయి. ఆ పట్టాలు ఎక్కడ పెట్టినారు ఏమైనా మాకు ఎరకరాల. అది మాకు విఎస్ఎస్ కావాలి. అది మాకు